నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకర్ కంటి వైద్యశాల జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గత నెలలో ఈ శిబిరంలో టెస్టులు చేయించుకున్న 112 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించి కళ్లజోళ్లను అందించారు. ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శంకూరి శ్రీనివాస్, చల్లా ఆంజనేయ ప్రసాద్, చినబుజ్జి తదితరులు పాల్గొన్నారు. 150 మంది వయోవృద్ధులు అలాగే కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళందరూ కూడా సర్జరీ ఆపరేషన్స్ అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో దాదాపు 112 మందికి ఈరోజు ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అయ్యేటువంటి కంటి సర్జరీని చేయడం జరిగింది. దాదాపు 112 మంది ఈ నెల కాలం పాటు 2 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి మందులు రావడానికి పోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు 112 మందికి 20,000 చొప్పున ఖర్చు అయ్యేటువంటి వైద్య సర్జరీ అనేది ఉచితంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి క్యాంప్స్ ప్రతి నెల కూడా ఏదో ఒక ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అనారోగ్యానికి గురైన మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీని ఆయన నివాసంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి ఆత్మీయులైన శివాజీకి శస్త్రచికిత్స జరిగిందని తెలిసి పరామర్శించేందుకు వచ్చానని వెల్లడించారు. మా నాన్నగారు వివాహానికి హాజరయ్యారు. నేను కులాంతర వివాహం చేసుకోవడానికి మా తాతగారిని ఒప్పించిన వాళ్ళు. ఆయనకి రీసెంట్గా శస్త్రచికిత్స జరిగిందని ఇక్కడికి వస్తున్నప్పుడు తెలిసి అదే ఆప్యాయంగా ఆ బాంధవ్యాలే ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు పెద్దలు ఎలమంచిలి శివాజీ గారిని చూసి పరామర్శించి వెళ్లాలని ఇక్కడికి వచ్చామండి. అంతకుమించి ఎటువంటి కారణాలు లేవు. విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విభాగాధిపతులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే అభివృద్ది సాధ్యమని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో విభాగాధిపతులు అధికారులతో రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ విభాగాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీటీఎస్ ద్వారా అందిస్తున్న సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ ఇంకా విస్తృతపరిచి ఏపీటీఎస్ కి మరింత ఆదాయం పెంచాలని మన్నవ మోహన కృష్ణ అన్నారు. పరిపాలనలో సాంకేతికతను జోడించి ప్రజలకు ఏ విధంగా సత్వర సేవలు అందించగలమో అధ్యయనం చేయాలన్నారు. టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని, టెక్నాలజీకి సైబర్ అటాక్స్ పెద్ద సవాలుగా మారుతున్నాయన్నారు. ఈ సైబర్ అటాక్స్ ను కట్టడి చేసేందుకే సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, దానిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. రాబోయేది ఏఐ యుగమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. మానవ అవసరాలను తగ్గించి అన్ని పనులు మెషిన్లు చక్కబెట్టడం ఏఐ ప్రత్యేకత అని, మెషిన్లు మనుషుల ఆలోచనలకు అనుగుణంగా పనులు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఏఐ టెక్నాలజీతోనే సాధ్యమవుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ టెక్నాలజీపై మక్కువ ఎక్కువని, వారి సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిపాలనకు సాంకేతికతను జోడించిందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అంతిమంగా ప్రజల అవసరాలని తగ్గట్టుగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి పౌర సేవలు అందించాలని మోహన కృష్ణ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదినం నిరాడంబరంగా జరుపుతున్నామని అన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు ఆచారి, రోషన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నాయకుడి యొక్క జన్మదినం భారతదేశం గర్వపడే విధంగా రక్తదానంతో పేదవాడికి అండగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావాలన్నటువంటి కసితోటి ఈరోజు కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే పేదవాడి ఆర్తనాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. దివ్య జీవితం కావాలి, దీర్ఘ జీవితం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 47 ఏళ్ల సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడే ఈరోజు భారతదేశంలో చిన్న వయసులో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతి ప్రధానమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూశాడు. ఎందుకంటే కరోనాలో కూడా నైట్ అరోనా భయపడకుండా ఈ సమాజం ఉందంటే అటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టే. మాయాబజార్ వద్ద ఉన్న ఈస్ట్ ప్యారిస్ లూథరన్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. అనంతరం చర్చ్ పాస్టర్లు డిప్యూటీ మేయర్ ని పూలమాలలతో సత్కరించారు. క్రిస్మస్ అంటేనే జాయ్, హ్యాపీనెస్, సెలబ్రేషన్స్, కేక్స్, క్రిస్మస్ ట్రీ, స్టార్స్. మరీ ముఖ్యంగా మన పిల్లలందరం, చాలా మంది పిల్లలు ఉన్నారు, క్రిస్మస్ తాత వస్తారు, గిఫ్ట్ ఇస్తారు అనే వాళ్ళ సందడితో, ఆనందంతో, ఉత్సాహంగా ఈ యొక్క సెమీ క్రిస్టమస్ పండగ ముందు ఇంత మంచిగా ఈ యొక్క సెమీ క్రిస్టమస్ మేమందరం జరుపుకోవటం, కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. పాటుబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని పాటిమండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఎడ్యుకేషనల్ ఎక్స్పోను బీఈడీ కాలేజ్ ప్రిన్సిపాల్ రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు తయారు చేసిన పెయింటింగ్స్, కళాకృతులు, ప్రాజెక్ట్ నమూనాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరిగి సబ్జెక్టుల పట్ల అవగాహన పెరుగుతుందని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన స్కూల్ కరస్పాండెంట్ విష్ణువర్ధన్, అకాడమిక్ డైరెక్టర్ కృష్ణవేణి, స్కూల్ ప్రిన్సిపాల్ ను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు యొక్క క్రియేటివిటీ, వాళ్ళు తయారు చేసినటువంటి ఐటమ్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా పాల్గొనడంలో సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. మ్యాథమెటిక్స్ అలాగే ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్లో ఆలోచన శక్తిని, సృజనాత్మకతని, ఆసక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ముఖ్యంగా నేను కూడా మేనేజ్మెంట్ టీచర్ని, పెద్ద లోయర్ క్లాస్ వరకే డీల్ చేశాను. ఇక్కడ నేను గమనించింది, మా ఉపాధ్యాయులు నిత్యము కొత్తవి నేర్చుకుంటూ ప్రాక్టికల్గా బోధిస్తున్నారని వారికి తెలియజేయటమైంది. ఈరోజే కాదు, నిత్యము మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ప్రాక్టికల్గా ఉపాధ్యాయులకి బోధిస్తున్నారు. కాన్సెప్ట్స్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా చెప్తారో అది విద్యార్థి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలరు. ఆ విధంగా మా ఉపాధ్యాయులు తరబేటు పొంది నిత్యం నేర్చుకుంటూ ఒకరికొకరు అండర్స్టాండింగ్, మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ మ్యాథమెటిక్స్, సైన్స్ చక్కగా బోధిస్తున్నారని వాళ్ళు అభినందిస్తూ సెలవు. వైసీపీ యువ నాయకులు చంద్రగిరి ధీరజ్ ఆధ్వర్యంలో సిద్ధార్థనగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో పఠాన్ సైదాఖాన్, జీవీఎల్ ఆంజనేయులు, చిన్నపరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మిర్చాడ్ మాజీ డైరెక్టర్స్ మహేశ్వర్ రెడ్డి, ప్రభు సత్యనారాయణ రెడ్డి, రవి మాధవ్, నవీన్ యాదవ్, తోట చిన్న వెంకటేష్, బత్తుల సీను, సుందర్రావు, కొండలు, వీరయ్య, వేలాద్రి ప్రసాద్, రాజు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, 34వ డివిజన్ ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్, మిర్చియాడ్ డైరెక్టర్ ప్రభు, రవి యాదవ్, వెంకటేష్, సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని మ్యాక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఇండియన్ స్ప్రింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి తిలక్ బాబు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా పరిశీలించారు. గణితానికి భారతదేశం కేర్ ఆఫ్ అన్న తిలక్, జీరో లేకపోతే గణితమే ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కేఎస్ఆర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ, ఏజీఎం భాను తదితరులు పాల్గొన్నారు. మ్యాథమెటికల్ బ్రెయిన్ అనేది, ఆ డెవలప్మెంట్ అనేది 30-40 సంవత్సరాల క్రితం చాలామందికి ఎదుగుదల లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత రోజుల్లోనే ఈ క్యాలిక్యులేటర్సు, టైపింగ్సు, సిస్టమ్సు, అలాగే రకరకాలైనటువంటి ట్యాబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోయింది. మైండ్తో చేసేదానికన్నా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువగా లెక్కలు తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు జనరేషన్ ఉంది. కాకపోతే అప్పుడు తెలుసుకున్నటువంటి మన ఎక్కాల పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంగ్రహణ ఈరోజు అంతగా పిల్లల్లో కనిపించట్లేదు. కాకపోతే బ్రెయిన్ కెపాసిటీ మాత్రం పెరిగింది. ఎందుకంటే రకరకాల సూత్రాలు, రకరకాల క్యాలిక్యులేషన్స్ తోటి ఈనాటి జనరేషన్కి ఉన్నటువంటి అధ్యాపకులు పిల్లల్ని చాలా కార్యోన్ముఖులు చేయడంలో కానీ, వాళ్ళు లెక్కల మీద ఆసక్తి పెంచుకుని చేయడంలో కానీ చాలా సిద్ధహస్తులుగా ఉన్నారు. అటువంటి సిద్ధహస్తులు మా ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఈరోజు జరుపుకోవటం, పిల్లలందరి మధ్యలో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చేబ్రోలు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోలీ మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ దీవెనయ్య సెమీ క్రిస్మస్ ఉద్దేశించి తమ అమూల్యమైన ప్రసంగాన్ని సెయింట్ మేరీస్ స్టూడెంట్స్ కు అందజేశారు. మానవ జ్ఞానం చేతకాక దేవుని జ్ఞానం చేత తమ జీవితాలను కొనసాగించాలని, జీవితంలో ఎదగడానికి మొదటిగా సమయపాలన ముఖ్యమని తెలిపారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. దేశ విదేశాల్లో సెయింట్ మేరీస్ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన కొనియాడారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ మన కష్టాలను, పాపాలను మోయడానికి, మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారని తెలిపారు. ఈ జన్మదిన వేడుకలే క్రిస్మస్ వేడుకలని, మన కోసం ప్రాణం పెట్టి వెలుగునందించిన యేసుక్రీస్తు పునరుద్ధుడయ్యాడని, పొరుగువారిని ప్రేమించినట్లు మన జీవితం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్యూథెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ జీసస్ చెప్పిన సారం ప్రేమ, సేవ అని, తన జీవితంలో జీసస్ ఎన్నో అద్భుత కార్యాలు చేశారని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు సమాజానికి సేవ చేసే తత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. మన తల్లిదండ్రులు హర్షించే విధంగా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సుకేష్, ఇన్ఛార్జ్ శిక్షణ అండ్ ప్లేస్మెంట్ ఎం హిమబిందు, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ అప్పారావు, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ బీవీఎస్ టి సాయి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సిహెచ్ రవిబాబు, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ ఆంజనేయులు, హెచ్ఓడిడి సత్యనారాయణ, హెచ్ఓడి సత్యనారాయణ, క్యాంపస్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి శ్రీకాంత్, పాస్టర్ మోషే తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. హల్లెలూయా. నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గతంలో ఎప్పుడు నేను బాధల్లో ఉన్న 22 ఇయర్స్ బ్యాక్ నేను నాకు జీసస్ గురించి తెలియదు. మా రాజ్ కుమార్ సార్ ద్వారానే తెలుసుకున్నాను. ఎప్పుడు నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా రాజ్ కుమార్ సార్ ఎవ్రీడే మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు. ఆ మెసేజ్ నాతో దేవుడు మాట్లాడతారు. సంగడిగుంటలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ పూజల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం కృషి చేసిన జగన్ వారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారని నూరి ఫాతిమా అన్నారు. చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలు ఇచ్చే నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంతోషంతో, ఆనందంతో, ఆయన ఓడిపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళ చిరుగుండల్లో నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ ఇచ్చేశారు. కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజుని సేవా కార్యక్రమాలు గుంటూరు తూర్పులో అయితే కొంతమందికి కార్యకర్తలకి ఉపాధి కల్పించే విధంగా, అలాగే కొంతమందికి మరి ఫ్రూట్స్ పంపిణీ కానీ, అన్నదానం కార్యక్రమం కానీ, దేవుడి దగ్గరికి మరి పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్క చోట కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి వచ్చే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఒక పండుగలా జరుపుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొన్నూరు రోడ్లో కనకదుర్గమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంటు సాక్షిగా అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేసి భారత జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. చాగలకుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి కేంద్రంలోని అత్యున్నత పదవిలో ఉన్న అమిత్ షా భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశంలోని ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, చిన్నపోతుల విజయ్ కుమార్, సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి చిన్నపోతుల శ్రీనివాసరావు, 17వ డివిజన్ సిపిఐ నాయకులు అంగడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అవమానపరిచిందని కొత్త కథలన్నీ చెప్తా ఉన్నారు తప్ప అమిత్ షా చేసింది తప్పని ఒప్పుకోవడానికి మరి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు సాగలగుంట 17 డివిజన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ సభ్యత్వం నుంచి రద్దు చేయాలి. అట్లాగే ఆయన ఏదైతే మనువాదాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ఆలోచన బీజేపీగా మన 400 సీట్లు వస్తే మరి ఆలోచన మరి ఆయన కలలయ్యే తప్ప ఈరోజు మరి జమిలీ ఎలక్షన్ పేరుతోటి రెండో పక్క ఏదైతే దేశ సంపదనంతా కూడా దోచుకుంటున్నా మరి అదానిని కాపాడే దాంట్లో భాగంగా పార్లమెంట్ వ్యవస్థల్ని పక్కన పెట్టే దాంట్లో మరి అమిత్ షా గారు మరి ఈ వ్యాఖ్యలు చేశాడనేది అర్థమవుతా ఉంది. బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ దుశ్చర్యను ఖండించారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి తీవ్రంగా గాయపడేటట్లు చేసిన రాహుల్ గాంధీ రౌడీయిజాన్ని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడిన అసాంఘిక మాటల్ని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ ని ఓడించిన నైజం కాంగ్రెస్ దని, కాంగ్రెస్ అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని అన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే వెంటనే సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు హనుమంతరావు, అంజనారెడ్డి, మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలు తగలబెడతాము, నరుకుతాము, చంపుతాము, కొల్లగొడతాము, దోచుకుంటాము, దోపిడీ చేస్తాము, అరాచకాలు చేస్తామని ఇంత బహిరంగంగా మాట్లాడుతుంటే సమాజం తెలుసుకోండి. మేము బీజేపీ వాళ్ళు తెలుసుకోబట్టి ఈరోజు 3 సార్లు అధికారంలోకి వచ్చాం. వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ విచక్షణ మరిచి మాట్లాడటం అనేది సభ్య సమాజానికి హర్షణీయం కాదు. రాహుల్ గాంధీకి పిల్ల చేష్టలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పి ప్రజలు తరిమి కొడతారు రాహుల్ గాంధీని. ఇంకో మాట మాట్లాడాడు ఖర్గే అని రాహుల్ గాంధీ ఇద్దరు. కనీసం ఖర్గేకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడుతున్నాం వయసును బట్టి అన్న. ప్రియాంక గాంధీ నామినేషన్ రోజు గేటు బయట నుంచి ఒక దొంగలాగా తొంగి చూసే దుస్థితి నీది. నామినేషన్కి మిమ్మల్ని బయలో చేయకపోతే, ప్రవేశం ఇవ్వకపోతే వెనక నుంచి తలుపు నుంచి తొంగి చూస్తున్నారు. అంత మిమ్మల్ని అవమానించారు. అయినా మీకు జ్ఞానం లేదు. పెదకాకాని గానుగ సెంటర్లో ఏఈఎల్సీ చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ జిఎం విక్టర్ మోజేష్, అదనపు కాపరి బీజీ రత్నబాబు ఏఈఎల్సీ సంఘస్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ విక్టర్ మోజేష్ మాట్లాడుతూ దావీద్ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తని తెలిపారు. క్రీస్తు అంటే అభిషిక్తుడని అర్థం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి మానవుడిగా వచ్చారు? లోకంలో ఉన్న సర్వమానవులు నిత్య నరకానికి పోకుండా ఆయనే మానవుని సర్వమానవుల పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి 3వ దినం లేచి సర్వమానవాళికి నిత్యరాజ్యానికి మార్గం వేశారని తెలిపారు. నిజమైన క్రిస్మస్ అంటే రక్షణ పొందుకొని ఆ రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఆ రక్షణ సువార్త మానవును అనేకులకు తెలియచేస్తూ దేవుని మహిమపరచడం అని తెలిపారు. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను సంఘస్థులకు తెలియజేశారు. తదుపరి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమం నిర్వహించారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు దేవుని పాటలకు నృత్యాన్ని ప్రదర్శించారు. అంటే యేసు ప్రభువారు పశువుల తొట్టిలో ఉండగా గొల్లలు పాటలు పాడారు, దూతల పాటలు పాడారు. మరి మనం ఏం చేస్తున్నాం ఈ క్రిస్మస్?
వారు దేవుడు మహిమపరిచారు. లోకరక్షకుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఒక చిన్న పశువుల తొట్టులో పరుండున్నాడండి. ఆ పశువుల తొట్టు చుట్టూ గొల్లలు చేరి పాటలు పాడారు, దూతలు చేరి పాటలు పాడారు, జ్ఞానులు వచ్చి పూజించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.